విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు, అలాగే మీడియా ఛానల్ ప్రారంభంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. అసలు ఆయన లక్ష్యమేంటి, ఈ నిర్ణయాల వెనుక ఉన్న వ్యూహమేంటి అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారాయి. ఇప్పటివరకు కొత్త పార్టీలు ప్రకటించిన నాయకులను పరిశీలిస్తే వారిలో ఎక్కువ మందికి వ్యక్తిగతంగా ఒక ప్రత్యేకమైన ప్రజాదరణ, చరిష్మా లేదా బలమైన సామాజిక ఆధారం కనిపించింది. అయితే విజయసాయిరెడ్డి విషయంలో పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. ఆయన ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెనుక కీలక వ్యూహకర్తగా పనిచేశారు తప్ప స్వతంత్రంగా ప్రజల్లో పెద్ద ఎత్తున గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదగలేదు. అంతేకాకుండా వివాదాస్పద రాజకీయ నాయకుడనే ముద్ర కూడా ఆయనపై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయటం, అదే సమయంలో మీడియా సంస్థను కూడా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకోవటం వెనుక సాధారణ రాజకీయ అంశాల కంటే పెద్ద వ్యూహం ఉందా అనే అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ చర్యలు ఎవరినో ఒకరిని లక్ష్యంగా చేసుకుని చేపట్టినవిగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటిగా ఈ పరిణామాల వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారనే వాదనను పరిశీలిస్తే అది పెద్దగా సహేతుకంగా కనిపించదు. ఎందుకంటే ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సాక్షి మీడియా రూపంలో బలమైన మీడియా మద్దతుంది. అదనంగా అనుకూల మీడియా వర్గాలు కూడా పార్టీకి అందుబాటులోనే ఉన్నాయి. అలాంటి సమయంలో విజయసాయిరెడ్డితో కొత్త మీడియా సంస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం జగన్ కి కనిపించదు. అంతేకాకుండా ప్రస్తుతం వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీలో ఒకప్పుడు నెంబర్ 2 స్థానంలో ఉన్న నాయకుడు, అదే సామాజిక వర్గానికి చెందిన విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెడితే అది సహజంగానే వైసీపీ ఓటు బ్యాంకుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిస్థితి చివరికి వైసీపీకి నష్టమే తప్ప లాభం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక మరోవైపు చంద్రబాబు నాయుడు ఈ పరిణామాల వెనుక ఉండవచ్చనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. దీనికి కుటుంబ సంబంధాలు కూడా ఒక కారణంగా చూపబడుతున్నాయి. నందమూరి తారక రత్న భార్యకి విజయసాయిరెడ్డి స్వయాన చిన్నాన్నవుతారు. తారక రత్న అనారోగ్యం, మరణం సమయంలో విజయసాయిరెడ్డి వ్యక్తిగతంగా ముందుండి అన్ని వ్యవహారాలు చూసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు నందమూరి బాలకృష్ణతో కూడా సన్నిహితంగా మాట్లాడే అవకాశాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాతనే విజయసాయిరెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం రాజకీయంగా బలపడింది. పార్టీకి క్రమంగా దూరమవడం, అనంతరం జగన్ వర్గం నుంచి విమర్శలు రావడం కూడా ఈ అనుమానాలకు కారణమయ్యాయి. అందుకే చంద్రబాబు వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డిని ఉపయోగించి వైసీపీపై ప్రభావం చూపించాలని చూస్తున్నారనే వాదనకు కొంతమంది బలమిస్తున్నారు. అయితే గెలుపు ఓటములను పక్కన పెడితే విజయసాయిరెడ్డి అసలు లక్ష్యం రాజకీయ అధికారమా లేక వ్యక్తిగత ప్రతీకార రాజకీయాలా అనే ప్రశ్న మరింత ఆసక్తికరంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి కోసం విజయసాయిరెడ్డి ఎంతవరకు వెళ్లారో అందరికీ తెలిసిందే. జగన్ తో కలిసి 16 నెలలు జైలు జీవితం గడిపారు. వైసీపీ అధికారంలోకి రావడానికి తన శక్తి మేరకు పనిచేశారు. పార్టీలో గౌరవం, ప్రాధాన్యత, కీలక పదవులు అన్నీ ఆయనకు లభించాయి. కానీ అదే సమయంలో మరోవైపు జగన్ రాజకీయ ప్రయాణంతో పాటు ఆయన కూడా కేసులు, విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నారు. రాజకీయంగా ఎదిగినంతగా వ్యక్తిగతంగా నష్టపోయారనే భావన విజయసాయిరెడ్డిలో ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తన రాజకీయ పతనానికి, వ్యక్తిగత అవమానాలకు జగన్మోహన్ రెడ్డి కారణమనే భావన ఆయనలో బలపడితే ఇప్పుడు పార్టీ మరియు మీడియా అనే 2 ఆయుధాలతో ఆయన ప్రత్యక్ష రాజకీయ ప్రతిస్పందనకు సిద్ధమవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే విజయసాయిరెడ్డి కొత్త పార్టీ మరియు మీడియా సంస్థ వెనుక ఉన్న అసలు లక్ష్యం కేవలం రాజకీయ ప్రవేశం మాత్రమేనా, లేక జగన్ని రాజకీయంగా, వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్న దీర్ఘకాల వ్యూహమా అన్నది రాబోయే రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదే అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.